హాయ్ ఫ్రెండ్స్! నేను మీ శైలుని. శైలు బ్యూటీ పార్లర్ ఇన్ మదిర. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడైతే నేను వెళ్తుంది కార్‌లో అన్నట్టు చూడొచ్చు మీరు. తనైతే నా ఫ్రెండ్ అండి. డ్రైవింగ్ ఎవరో కాదు నా ఫ్రెండే అన్నట్టు. నేనైతే తనని లాస్ట్ వీడియోలలో ఎందులో కూడా చూయించలే గదా! నెక్స్ట్ వీడియోలో అయితే తనని నేను కంపల్సరీ చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు టెంపుల్‌కైతే ఎళ్ళిపోతున్నాను. అంటే మేకోవర్‌కి ఎర్లీ మార్నింగ్ 6:00కొచ్చాను. బట్ తను బ్రైడ్ అయితే లేట్ ఉంది అని చెప్పారు. సో, అందుకని టెంపుల్‌కెళ్ళిపోతున్నాను. టెంపుల్ దర్శనం చేసుకొని మనమైతే మేకప్‌కైతే నేనెళ్ళిపోయానండి. అది ఫస్ట్ వీడియోలో పెట్టా గదా! ఇది పార్ట్ 2 అన్నట్టు. ఇందులో ఓన్లీ దర్శనం మాత్రమే చూపించాలనుకున్నాను. కాబట్టి చూసేయండి. చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనగానే మనకైతే కొండపైన కనిపిస్తుంటది. కింద గూడా ఉంటాయి. బట్ ఇలా మెట్లు ఎక్కడం మాత్రం చాలా హ్యాపీగా బావుంటుందిగా. మార్నింగే గదా! సుప్రభాతం అయితే పెట్టేశారు. అది వినుకుంటూ మార్నింగే టెంపుల్‌కెళ్ళడం మాత్రం ఎవరికిష్టం ఉండదు చెప్పండి. ఎస్పెషల్లీ మన లేడీస్‌కైతే చాలా ఇష్టంగా. నెక్స్ట్ వచ్చేసి నేను దర్శనానికి మాత్రం పైకెళ్ళిపోతున్నాను. చూసేయండి. టెంపుల్‌కి రాగానే ఆ సాంగ్స్ తోటైతే మనం ఎంత డిస్టర్బ్‌లో ఉన్నా సరే, ఆ మూడయితే మాత్రం మొత్తం చేంజ్ అయిపోతుంది కదా! నాకైతే అలానే అనిపిస్తుంది. నా వీడియోస్ మీరు అబ్జర్వ్ చేసుంటే మాత్రం మాక్సిమం మేకప్ అనేది నాకు టెంపుల్‌లోనే ఎక్కువ వస్తుంటాయి. నేనైతే దర్శనం అయిపోయిన తర్వాతే మేకప్‌కైతే ఎళ్ళిపోతాను. మేకప్‌కి ముందే నేను టెంపుల్ ఉంది అనంటే మాత్రం దర్శనం చేసుకున్నాకే మేకప్‌కెళ్ళిపోదామని నేనైతే ఇంకా కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోతాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడొచ్చేసి నేను టెంపుల్‌కి ఎళ్తున్నప్పుడు సైడ్ ఇక్కడ దేవుళ్ళున్నారు కదా! ఇక్కడ గూడా చూసేసి ఎళ్ళిపోదామని నేనొచ్చాను. మీరిక్కడికొచ్చేసి ఇక్కడ చూడొచ్చు గజేంద్రుడు అండ్ ముసలి, నారాయణుడు ముగ్గురు ఉన్నారు కదా! ఈ స్టోరీ వచ్చేసి 99% అందరికి తెలుసు అని అనుకుంటున్నాను. సరస్సులోకి గజేంద్రుడు వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు ముసలి అన్నది తోక పట్టుకొని వదలదు కదా! ఎందుకు అనంటే గజేంద్రుడు ఎంత బలమైనవాడో మనందరికీ తెలుసు. అయినప్పటికీ ముసలి వాటర్‌లో ఉంది కాబట్టి తన బలం ఇంకా రెట్టింపు ఉంటుందని అందరూ అంటుంటారు. సో, వేణుగు బలం సరిపోక నారాయణ్‌ని హెల్ప్ అడగడం వల్ల వచ్చేసి ఇక్కడ చూడొచ్చు కదా! కనిపిస్తుంది మనకి. ఈ స్టోరీ నేను నా స్టూడెంట్స్‌కి చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకో స్టోరీ గూడా కనిపిస్తుంది గదా ఫ్రెండ్స్. వెంకటేశ్వర్ల స్వామి గుహలో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు తనకు ఆకలి అయినప్పుడు గోమాత అన్నది పాలివ్వడం జరుగుతుంది గదా! ఆహ్, గోవులను కాసే పర్సన్ ఉంటాడు గదా! తనొచ్చేసి కర్రతోటి ఇసరడం వల్ల అనేది ఒక స్టోరీ అయితే ఉంటుంది కదా! సో, అది గూడా నేనిక్కడ చూశాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత నేనైతే దర్శనానికెళ్తున్నాను. ఇక్కడ స్టెప్ చూడండి ఎలా ఉన్నాయో. చాలా హెవీగా అనిపించినియి నాకు స్టెప్స్. అనంటే కొండపైన వెంకటేశ్వర్ల స్వామి, నరసింహస్వామి వీళ్ళైతే కొండపైనే ఎక్కువ ఉంటుంది కదా! టెంపుల్స్ అన్నది. ఇక్కడైతే నేను కొంచెం పైకొచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ చూడ్డానికైతే చాలామందైతే రాళ్ళతో ఇల్లు కట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసి ఇల్లు నేను గూడా కడుతున్నాను. నాకు ఎప్పుడైనా సరే చిన్నప్పటి నుంచి ఏ టెంపుల్‌కెళ్ళినా సరే ఇలా రాళ్ళతోటి ఇల్లన్నది పేర్చడం నాకు అలవాటన్నట్టు. అంటే చాలా వరకు అందరూ చేస్తుంటారు. నేను గూడా అదే ఈరోజు చేశాను. ఇంకోటి నెక్స్ట్ వీడియోలో మీకు ఈ స్టోరీ నేను మీతో ఎందుకు షేర్ చేస్తున్నానన్నది గూడా నేను మీతోటి ఇంకో వీడియోలో గూడా షేర్ చేసుకుంటాను. ఎందుకు అనంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలా కట్టడం వల్లో గాని, ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ నాకు గూడా హోమ్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్. మాక్సిమం మాకు గృహప్రవేశం గూడా అయిపోయింది. నేను ఆ వీడియో గూడా మీతోటి నెక్స్ట్ షేర్ చేసుకుంటాను. అందుకే కావచ్చు అందరూ త్వరగా మాకు అంటూ ఓన్ ఇల్లు కావాలి అని అందరూ ఇలా పేరుస్తుంటారు కదా! నేనొక్కదాన్నే కాదు అక్కడ చూడొచ్చు మీరు. చాలామంది ఇలా కట్టేసుకున్నారు. సో, నేను గూడా కట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి నా ఇల్లెలా ఉందో చూసి చెప్పేయండి. నేనక్కడ అదే స్టోరీ చెప్తున్నాను. ఏంటి అనంటే చూడొచ్చు నేనిలా ఎందుకు కడుతున్నాను, ఈరోజు కట్టింది కాదు. ఇలా కట్టడం వల్లనే అనుకుంటే నాకైతే ఇల్లయితే కల అన్నది నెరవేరిపోయింది. నెక్స్ట్ టెంపుల్‌లోకైతే ఎళ్ళిపోయాము. నేనైతే బొట్టయితే పెట్టేసుకుంటున్నాను. అయ్యగారైతే ఇంకా రాలేదు ఫ్రెండ్స్. గుడైతే ఓపెన్ చేయలేదు ఎర్లీ మార్నింగ్. ఎందుకు అనంటే కొండపైన గదా! కొంచెం లేట్‌గా ఓపెన్ చేస్తారేమో అని నేననుకున్నాను. నాకైతే దర్శనం అయితే మళ్ళీ నేను దర్శనం జేసుకోవడానికి మేకప్ అయిపోయాక వెళ్ళాను. ఎందుకు అనంటే నేనెళ్ళినప్పుడు గుడి అయితే ఓపెన్ చేయలేదు. అందుకని నేను మళ్ళీ రిటర్నే ఎళ్ళిపోయాను. బ్యాక్ సైడ్ అమ్మవారి టెంపుల్ ఇంకొకటి ఉంది అని చెప్పారు. ఇక్కడకు నేనైతే ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నాను. నెక్స్టు ఇంకో అమ్మవారి టెంపుల్ ఉంది అని చెప్తే నేనక్కడికి గూడా ఎళ్ళిపోయాను. ఆ దర్శనం గూడా కంప్లీట్ అయినంక నా బ్రైడ్ అన్నది రావడం జరిగింది ఫ్రెండ్స్. నేనైతే
నాకు దర్శనం అయింది అనంటే, నేను విండోలో నుంచయితే దర్శనం చేసుకున్నాను. దాని తర్వాతనే నేను మేకప్‌కయితే ఎళ్ళిపోయాను. మళ్ళీ ఆఫ్టర్ అయితే నేను వచ్చేశాను దర్శనానికి. ఇక్కడైతే చాలా వ్యూ అయితే చాలా బావుంది. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాను. నాకైతే చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. వర్షం వచ్చేసి అప్పుడే ఆగిపోయింది. మీరు చూడొచ్చు. కొబ్బరి చెట్టయితే చాలా బావుంది గదా! నాకక్కడొచ్చేసి వాటి మీద వాటర్ ఆగింది చూడండి. చూడ్డానికి చాలా బాగుంది కదా! ఇక్కడొచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడు అక్కడన్నట్టు ఫంక్షనొచ్చేసి, ఇక్కడొచ్చేసేమో టెంపుల్ ఉంది. కొండపైకి దారి. సెకండ్ టెంపుల్ అన్నాను కదా! సో, అక్కడికైతే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. మీరు గూడా నాతో వచ్చేసి దర్శనం చేసుకోండి. ఇక్కడ గ్రీనిష్‌గా చాలా బావుంది గదా! కొబ్బరి చెట్లతోటిను అడవిలాగా ఉంది. అడవే అంట. ఇంకా కొంచెం పైకెళ్తే అమ్మవారి దర్శనం గూడా ఉందని చెప్పారు. నేనైతే నడవడం అయితే నా వల్ల కాట్లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి నేను టెంపుల్ పైకి ఎక్కాను, కిందికి దిగాను. తర్వాత ఇంకో టెంపుల్ ఉంటే పక్కన అక్కడికి ఎళ్ళిపోయాను. నా కాళ్ళైతే ఫుల్లు లాగేస్తున్నాయి. ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేదు. సో, అందుకని దర్శనానికెళ్ళే ముందయితే మనం టిఫిన్ చేసి ఎళ్ళం కదా! సో, అందుకని నేను టిఫిన్ చేయలే. ఇదిగో అమ్మవారినైతే మనం చూడొచ్చు. అంత లాంగ్ ఉంది. ఇక్కడికైతే వచ్చేసాను. ఇంకా పైకి కనిపిస్తుంది గదా ఫ్రెండ్స్! అక్కడైతే మీరు చూడొచ్చు. సైడ్ అయితే బోర్డ్‌లు పెట్టుంచారు. ఎందుకంటే కొంచెం అడవిలాగుంది కదా! సో, అందుకని పెట్టుంచారు. నేనైతే అదెక్కి ఇవి దిగేలోపే నేనైతే ఫుల్లు టైర్డ్ అయిపోయాను. టిఫిన్ చేయలేదు కాబట్టి. అయినా సరే టెంపుల్‌కెళ్ళాలి అని ఎక్సైట్‌మెంట్‌లో నాకు ఆకలనేదైతే కాలే. కాపోతే కొంచెం టైర్డ్ అయితే అయిపోయాను నేను. ఇక్కడికొచ్చేసి కొండ పైనైనా సరే వాటరు ఇవన్నీ మాత్రం వాళ్ళు పెట్టుంచారు. ఇక్కడొచ్చేసి నేనైతే దర్శనానికైతే ఎళ్ళిపోతున్నాను. ఇక్కడికి కూడా అయ్యగారనేది ఇంకా రాలేదు. ఇక్కడొచ్చేసి ఇప్పుడు 6:30, 6:40 టైం అవుతుంది. సో, ఇక్కడొచ్చేసి ఇక్కడ గూడా నేను దర్శనం అన్నదైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఇక్కడ వెంకటేశ్వర స్వామి అక్కడన్నట్టు ఇక్కడేమో సరస్వతీదేవి టెంపుల్ అయితే ఉన్నది. నేనైతే ఇక్కడొచ్చేసి ఇక్కడ గూడా దర్శనం అనేది కంప్లీట్ చేసుకున్నాను. నాకిక్కడ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత బ్రైడ్ అయితే నాకు కాల్ చేశారు. "అక్క మీరు దర్శనానికెళ్ళిపోయారనుకుంటా. నేను వచ్చేస్తున్నాను 5 మినిట్స్‌లో" అని చెప్పారు. నేను ఫాస్ట్‌గా మళ్ళీ దిగి కిందికెళ్ళిపోవాలి కదా! మీకు చూపెట్టా కదా! నేనక్కడికైతే ఎళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. చూడండి దర్శనం అయితే మరి అంత టైం అయితే 6:30 అవుతుంది అని చెప్తున్నాను. ఎందుకంటే పంతులు గారైతే ఇంకా రాలేదు. ఇక్కడ మనకు లాక్ అయితే ఎయలేదు. కానీ తీయడం కరెక్ట్ కాదు కదా! అని మాత్రం నేనైతే తీయలేదు. బయట నుంచే మొక్కేసుకొని, దర్శనం చేసుకొని నేనైతే రిటర్న్ ఎళ్ళిపోయాను. మీరు చూడొచ్చు అమ్మవారిని. చాలా బాగున్నారు కదా! లోనైతే ఏసేశారు లాకు. బయటైతే ఎయలేదు. అంటే గర్భగుడిలోకి గాకుండా కొంచెం అక్కడికెళ్ళే ఛాన్సెస్ అయితే మనకుంది. చూడండి సైడొస్తున్నప్పుడు వర్షమొచ్చి ఆగిపోయింది. ఫ్లవర్స్ అయితే చాలా బావున్నాయి. నాకైతే బ్రైడ్ వచ్చేసారు ఫ్రెండ్స్. నేనైతే ఇంకా కిందకైతే ఎళ్ళిపోతున్నాను మేకోవర్‌కి. ఇక్కడొచ్చేసి అయితే వ్యూ అయితే చాలా బావుంది కదా! మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.